హాయ్ దోస్తులు, ఎట్లున్నారు? మంచిగున్నారా? ఇవాల్టి మనం ట్రై చేసే రెసిపీ వచ్చేసి రాగి లడ్డు. నాకు ఈ రెసిపీ అప్పుడే తెలిస్తే బాగుండనిపించింది. ఎందుకంటే అంతకుముందు ఆంధ్రలో రాగి పిండి ఇచ్చేవాళ్ళు. మా ఆడపడుచు ఆంధ్ర కాబట్టి అప్పట్లో నాకు పంపించేది. దాన్ని ఏం చేయాలో తెలియక అది ఇది ట్రై చేసేదాన్ని, కానీ ఎప్పుడు లడ్డూలు ట్రై చేయలేదు. ఇంత ఈజీ ప్రాసెస్ అని నాకు తెలీదు. ఫస్ట్ కళాయిలో నెయ్యి వేసుకొని దాంట్లో పిండి అయితే వేయించుకోవాలి కలర్ మారే వరకు. లైట్ గా కలర్ చేంజ్ చేసి స్మెల్ అయితే మంచి స్మెల్ వస్తుంది. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత పావు కిలో బెల్లం అయితే తీసుకున్నాను. ఇక్కడ బెల్లం పాకం పట్టట్లేదు, జస్ట్ బెల్లం వాటర్ అయితే యూస్ చేస్తాం. ఇక్కడ బెల్లంలో కొంచెం వాటర్ వేసుకొని ఇలా మరిగించుకోవాలి. చెయ్యికి నెయ్యి రాసుకొని ఇలా ఉండలు చుట్టుకోవడమే, కొంచెం కొంచెం పోసుకుంటూ. బెల్లం నీళ్లు ప్లస్ కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ చేసుకుంటే ఉండలు చాలా బాగుంటాయి. దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి ఇలానే కానిచ్చేసాను. టేస్టీ అండ్ హెల్దీ ఈ రాగి లడ్డూలు. అలా ఈ రెసిపీ ట్రై చేశానో లేదో మా సిస్టర్ కి చెప్పాను. తను కూడా ట్రై చేసి నాకైతే పిక్ పెట్టేసింది. చూడండి తను ఎలా చేసిందో ఈ లడ్డూలు. తను కొంచెం ఎక్స్ట్రా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసింది. నేనేం ట్రై చేసినా తనకు చెప్తాను, తను పక్క ట్రై చేసిద్ది.